మన ఆంధ్ర పాలిటిక్స్ ఎలా అయితే జరిగిందో ఎగ్జాక్ట్గా తమిళనాడులో కూడా అలాగే జరుగుతూ ఉంది. 2019 ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు తిట్టుకున్న తిట్లు ఇన్ని కావు. అసలు ఆ బూతులు ఇంకా ఈ ఇంటానికి కూడా వినసొంపుకుండే బూతులు కాదు, వ్యక్తిగతంగా కూడా తిట్టుకున్నారు. 24కి వచ్చేసరికి వీళ్ళు అధికార దాహంతో, అధికారం కావాలనే ఆలోచనతో ఆ తిట్టుకున్న బూతులు మర్చిపోయారు, అసలు అన్నీ మాటలు మర్చిపోయారు, అవమానించింది మర్చిపోయారు, అన్నీ మర్చిపోయి ప్రేమ ఇష్కు కాదల ఐదని చెప్పి ఎక్కలేని సినిమా డైలాగులు అని చెప్పడం అధికారంలోకి వచ్చారు. చూసే జనాలు ఎర్రోల్లా కనపడ్డారు వాళ్ళకి. ఎందుకంటే 19లో అన్ని తిట్టుకొని, వ్యక్తిగతంగా తిట్టుకొని, అవమానించుకొని ఇంకా లేదు ఇంకా జీవితం అన్నట్టుగా అట్లా తిట్టుకున్నారే. 24కి వచ్చేసరికి ఎట మర్చిపోయారని చెప్పి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. పోనీ వీళ్ళు ఏమన్నా ఉద్ధరిస్తామని చెప్పి రాష్ట్రాన్ని ఏదో బాగు చేస్తారా ఇదని చూస్తే ఆ ఉద్ధరింపులు లేవు, ఏమి లేవు. విపరీతంగా అప్పులు, అహంకారం, ప్రతిపక్షాన్ని ఇంకా రాని లేదు. 164 సీట్లు తెచ్చుకున్నా కూడా 11 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీతమైన దుష్ప్రచారం. అసలు అధికారులు రాని భూస్థాపితం చేసేస్తాం. ఈయనకు 40% ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళని కూడా భూస్థాపితం చేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు పనిచేస్తుంది ప్రతిపక్షానికి ఆపోజిట్గా, జగన్ గారికి ఆపోజిట్గా తప్పితే వీళ్ళు రాష్ట్రం కోసం పనిచేయట్లేదు. రాష్ట్ర శ్రేయస్సు కోసం వీళ్ళు ఆలోచించట్లా. రాజకీయాలు అధికారం వీళ్ళు అదే తాపత్రయంతో పనిచేస్తారు. ఎగ్జాక్ట్గా తమిళనాడులో అదే జరుగుతుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ గారికి 108 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ ఒక 5 కలిపి వాళ్ళు మేము మద్దతు ఇస్తామని చెప్పింది. దాదాపు 113 అయితే ఒక సీటు విజయ్ గారు రాజీనామా చేస్తూ 112కి వస్తాయి. ఇక విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఒక 6 కావాలి. ఇక 6 సిపిఎం వాళ్ళు ముందు ఇస్తామని చెప్పి తర్వాత వెనక్కి తగ్గి పిఎంకి వాళ్ళు ఇస్తామని తర్వాత వెనక్కి తగ్గి ఇవన్నీ అక్కడ రాజకీయం అనేది మధ్యాహ్నం నుంచి హాట్గా నడుస్తూ ఉంది. అంతిమంగా అందరం విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు 5 అనుకుంటున్న సందర్భంలో బద్ధ శత్రువులుగా ఈ తిట్లు కాదు, ఇంకా బూతులు కాదు, ఒకరినొకరు జైలు వేసుకుని అబ్బో ఇంకా కాంగ్రెస్ టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేసినట్టు, మన దగ్గర వచ్చి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేసినట్టు ఇప్పుడు అన్నా డిఎంకే కలిసి కూటమి ఫామ్ చేసి అలయన్స్ మీద 2.5 సంవత్సరాలు వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారంట. యువత పిచ్చోళ్ళు ఓట్లేసిన వాళ్ళు అసలు విజయ్ గారు కావాలి 5 అని చెప్పి కష్టపడి పనిచేసి ఓటేసిన వాళ్ళు 1,72,00,000 మంది ఓట్లేశారు. అంతమంది కొత్త పార్టీ, కొత్త ఆకాంక్ష, వాళ్ళ రాష్ట్రం బాగుండాలి, వాళ్ళ విధానాలు బాగుండాలి, కొత్త వ్యక్తికి ఒకసారి చూద్దామని ఓట్లేసిన వాళ్ళందరూ వీళ్ళు అన్నీ తిట్టుకొని జనాల ముందు ఫోటోలు బయట పెట్టి, అటు బయట పెట్టి, మోకాల దండలు వేసి, బండబూతులు తిట్టుకొని తీరా ఈ ట్విస్ట్ ఇచ్చేలకి అసలు ఇండియన్ పాలిటిక్స్లో ఇవన్నీ మామూలేనేమో, ఇంత దారుణం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాలాంటి యువతకి ఏమనిపిస్తుంది అంటే దొంగ దెబ్బ తీసే రాజకీయం మాకు నచ్చదు. అంటే ఈ రోజున్న జనరేషన్ ప్రకారం అయితే నిజాయితీగా ధైర్యంగా నిలబడి ఉండే రాజకీయ నాయకుడే మాకు కావాలనిపిస్తుంది. ఇక్కడ మన దగ్గర చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు భార్యను తిట్టి, మోడీ గారు నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నా తల్లిని తిట్టింది మిమ్మల్ని క్షమించను అని చెప్పి శబదాలు చేసి అలగా జనం అని చెప్పి ఇంకా ఈ తిట్లుగా వినిపించుకొని పూర్తిస్థాయిలో మళ్ళీ కలిసి మేము విడిపోం, మేము 15 ఏళ్ళు ఉంటాం వీళ్ళు చించి ఆరేసేటట్టు జగన్ గారిని భూస్థాపితం చేస్తాం, జగన్ గారు రాకుండా చేస్తాం, వైసీపీ రాదు, వైసీపీ ఏళ్ళు అరగదీస్తాం, కాళ్ళు అరగదీస్తాం, మూత అరగదీస్తాం, రెడ్ బుక్కుల మీద కేసులు బారిస్తాం. ఇప్పుడు తమిళనాడులో ఆ చిత్రాలు కనపడతా ఉన్నాయి. ఏం పాలిటిక్స్ అసలు చూస్తుంటే ఆశ్చర్యంగా కనుగుతూ ఉంది. మరి ఏం చేయాలో, మరి ఏం జరిగిద్దో చూడాలి. మరి రేపు పొద్దున్న క్లారిటీ వచ్చింది. కానీ అక్కడ యువత మాత్రం ఖచ్చితంగా తిరగబడింది. దీని మీద చాలా పెద్ద ఎత్తున సీరియస్ అవుద్ది. ఎందుకంటే వాళ్ళ యాస్పిరేషన్, వాళ్ళ రాష్ట్రం, నాకు తెలిసి తమిళనాడులో ఇది పెద్ద కుదుపు. భవిష్యత్తులో అన్నా డిఎంకేకి ఒక సెక్షన్ ఆఫ్ యువత ఓట్ బ్యాంక్ అనేది పూర్తిగా దూరం అయిపోద్ది. విజయ్ ఇంకా పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ అవుతాడు. ఇది కానీ జరిగితే విజయ్ ఇంకా పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ అవుతాడు. 100% విజయ్ నాకు తెలిసి 10-15 ఏళ్ళు సింపుల్గా పాలించగలుగుతాడు వీళ్ళు కానీ ఈ పని చేస్తే.